నియోజకవర్గం కమిటీల నియామకం అత్యంత పారదర్శకంగా పకడ్బందీగా జరగాలన్నారు సీఎం చంద్రబాబు. అన్ని వర్గాలకు బలమైన నేతలకు అవకాశం ఇవ్వాలని, మొహమాటలకు పోయి డమ్మీలను, బలహీనమైన వారిని పార్లమెంటు నియోజకవర్గ కమిటీల్లో పెడితే పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరుగుతుందని పార్టీ నేతలను గట్టిగా హెచ్చరించారు. పార్లమెంటు కమిటీల నియామకం అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా జరగాలని, చురుగ్గా పనిచేసే బలమైన నేతలకే అవకాశాలు ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నామన్న భావనతో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. సీఎం క్యాంప్ ఆఫీసులో పార్టీ పార్లమెంటు నియోజకవర్గ కమిటీల కూర్పుపై చంద్రబాబు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి 75 మంది ముఖ్య నేతలు, పార్లమెంటు కమిటీల ఏర్పాటు కోసం నియమించిన త్రిసభ్య కమిటీల సభ్యులు హాజరయ్యారు. గత ప్రభుత్వం వ్యవస్థలను పూర్తిగా నాశనం చేసిందని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తాము సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నామని చంద్రబాబు తెలిపారు. సూపర్ 6 అని చెప్పినట్టే అన్ని పథకాలను అమలు చేస్తూ సూపర్ హిట్ చేశామన్నారు. ఏడాది కాలంలోనే మేనిఫెస్టోలోని అనేక హామీలు నెరవేర్చడంతో ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఎటువంటి దిశానిర్దేశం జరిగింది? పార్లమెంట్ నియోజకవర్గ కమిటీల్లో ఎటువంటి నాయకుల్ని తీసుకోవాలనేది చంద్రబాబు సూచిస్తున్నారు పార్టీ శ్రేణులకి? రాజేష్, మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతల సమావేశం నిన్న రాత్రి దాదాపుగా 3 గంటల పాటు కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పొలిట్ బ్యూరో సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలకమైన నేతలు 75 మంది హాజరయ్యారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 24 నుంచి 35 మంది నేతలతో జాబితాను తయారు చేయబోతున్నారు. పార్లమెంట్ అధ్యక్షుడు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి, ఎమ్మెల్యే, అలాగే సోషల్ మీడియా ఇన్ఛార్జి, ఉపాధ్యక్షుడు, వైస్ ప్రెసిడెంట్, ఇట్లా మొత్తం కార్యవర్గాన్ని కూడా ఫుల్ఫిల్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి గత కొంతకాలంగా ఎవరైతే కష్టపడి పార్టీ విజయాన్ని కృషి చేశారో వారందరికీ కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి అనేది చంద్రబాబు ఆలోచనగా కనిపించింది. అదే అంశాన్ని నేతలకి దిశానిర్దేశం చేశారు. అలాగే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పటిష్టపరచాలని చెప్పి కూడా చంద్రబాబు సూచన చేశారు. ఇక రెండో అంశానికి సంబంధించి కూడా సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో వచ్చే నెల 3వ తేదీన అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత దేశంలో ఏ రాజకీయ పార్టీకి దక్కలేదు, అది ఒక టీడీపీకే దక్కిందని చెప్పి చంద్రబాబు పార్టీ నేతలకి చెప్పిన పరిస్థితి కనిపించింది. ఇక ప్రధానంగా కీలకమైన మరొక అంశం ఏంటంటే పార్టీకి సంబంధించిన సీనియర్లు, జూనియర్లను కలుపుకొని యువతకి అగ్రతాంబూలం ఇస్తున్నాం. కానీ కొత్తగా ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పార్టీ లైన్ దాటి క్రమశిక్షణను ఉల్లంఘించే రీతిలో వ్యవహరిస్తున్నారు. దీనివల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఈ రకంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఒకసారి చెప్తా, రెండోసారి హెచ్చరిస్తా, మూడోసారి చర్యలకు తీసుకుంటానని చెప్పి కూడా స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. అలాగే దాదాపుగా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వానికి సంబంధించి, టీడీపీకి సంబంధించి కూడా మొత్తం 164 మంది శాసనసభ్యులు ఉన్నారు. దీంట్లో కూటమి నుంచి కూడా 134 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఈ 134 మంది శాసనసభ్యులకు సంబంధించి చంద్రబాబుకి టైం ఉన్నప్పుడల్లా ఒకరోజు, 2 రోజులకి అట్లా వారానికి కొంతమంది కేటాయిస్తూ దాదాపుగా ఇప్పటి వరకు 34 మంది శాసనసభ్యులతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఆ నియోజకవర్గ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, నియోజకవర్గ అభివృద్ధికి ఏ రకమైన సూచనలు, సలహాలు ఇవ్వాలి, అలాగే పార్టీ పరిస్థితి, పార్టీ క్యాడర్కి ఏ రకంగా చేయూతనిస్తాను, ఇట్లా అనేక అంశాలకు సంబంధించి కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేలతో 1-to-1 మాట ఇప్పటివరకు 34 మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు 1-to-1 మాట్లాడిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల తీరు వివాదాస్పదంగా మారుతుంది. వారిని గాడిలో పెట్టాల్సిన బాధ్యత పార్లమెంట్ ఇన్ఛార్జిది, జిల్లా అధ్యక్షుడిది, అలాగే ఇన్ఛార్జి మంత్రిది అని చెప్పి కూడా చంద్రబాబు స్పష్టం చేశారు. వారి క్లియర్ కట్గా చెప్పాలని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఇటీవల జరిగిన పరిణామాలను చూసుకుంటే దాదాపుగా 14 మంది శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, రకరకాల వ్యక్తులు మొత్తం మీద చూసుకుంటే ఈ 14 మంది వ్యవహరించిన తీరు మూలంగా పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2024 ఎన్నికల నాటితో పోల్చుకుంటే ఈరోజు ప్రజల్లో చాలా సానుకూల స్పందన ఉంది ప్రభుత్వం పట్ల. సో దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2029 ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా మనం పనిచేయాలని చెప్పి కూడా చంద్రబాబు పార్టీ నేతలకి దిశానిర్దేశం చేశారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5 జోన్లుగా డివైడ్ చేసి మొత్తం ఆ పార్లమెంటు ఒక్కొక్క రోజు 4 నుంచి 6 పార్లమెంటు సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఒక్కొక్క పార్లమెంట్
పార్లమెంట్లు 5-6 పార్లమెంటు సమావేశాలకు సంబంధించి కూడా అక్కడ ఉన్న స్థితిగతులు, అలాగే పార్టీ క్యాడర్కి ఏ రకంగా ప్రయోజనాలు చేకూర్చాలి, గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు కమిటీ ఏర్పాటుకు సంబంధించి ఇట్లా 4 నుంచి 5 రోజుల పాటు కూడా ఆయా ముఖ్య కేంద్రాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కేంద్రంలో 4-5 పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి జరిగిన తర్వాత 3వ తేదీన వచ్చే నెల 3వ తేదీన అనంతపురంలో సూపర్ 6కు సంబంధించి కూడా సూపర్ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. దీనికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్తో పాటు పలువురు కీలకమైన వ్యక్తులు హాజరు కాబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. టీడీపీ పార్టీ ముఖ్య నాయకులతో అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు, దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే సూపర్ 6 తోటి ప్రజల్లో ఒక సూపర్ హిట్ విజయాన్ని సాధించాం, దాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళాలి, అలాగే కొంతమంది వైఖరి వివాదాస్పదంగా మారుతుంది, అటువంటి వాళ్ళు తమ విధానం తమ పద్ధతి మార్చుకోవాలని కూడా చంద్రబాబు సూచించారు. అలాగే రాబోయే రోజుల్లో పార్లమెంటు నియోజకవర్గాల వ్యాప్తంగా కూడా వరుసగా సమావేశాలు నిర్వహిస్తామని టీడీపీ